విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల వివరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలపై పోలీసులు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అనేటువంటి మారేడుమల్లి వద్ద ఈరోజు ఎన్కౌంటర్ జరిగి 6 నక్సలైట్లు హతం కావడం జరిగింది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, అతని భార్యతో పాటు మరో 4 వ్యక్తులు ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 జిల్లాల్లో పోలీసులను ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడ నగర శివారులో ఉన్నటువంటి కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా అటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఓ భవనాన్ని చుట్టుముట్టి నలువైపుల నుంచి కూడా ఆ భవనంలోకి ఒక మెరుపు తనిఖీలు చేపట్టడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయం మధ్యలో ఇటు హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయినట్టు జరిగిన తరువాత ఘటనా స్థలంలో లభించినటువంటి కొన్ని డైరీలు కావచ్చు, కొన్ని కీలకమైన ఆధారాలను పరిశీలించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం, అలాగే అక్కడికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలకి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసుకొని ఒక్కసారిగా ఇటు కృష్ణా జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బంది అప్రమత్తం కావడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మొత్తం ఈ పోలీసులంతా అప్రమత్తమై ఈ కానూరులో ఉన్నటువంటి కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తనిఖీలు చేయడం జరిగింది. ఒక్కసారిగా జరిపినటువంటి ఈ తనిఖీల్లో 28 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ అదుపులో తీసుకున్న వాళ్ళలో 21 మంది మహిళలు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ 7 పురుషులు. వీళ్ళంతా ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారుగా ఉన్నట్లుగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కొద్దిసేపటి క్రితం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే వీరు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎన్ని రోజులుగా ఇక్కడ బస్ చేస్తున్నారు, అలాగే ఇక్కడ ఎలాంటి టార్గెట్లను ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడైనా రిక్కీ ఆపరేషన్స్ నిర్వహించారా, లేకపోతే ఏ ప్రాంతాల్లో వీళ్ళు కదలికలు జరిపారు అనే విషయంలో అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కానీ వివరాలు వెల్లడించలేమన్నారు. అయితే ఏదైతే ఈ భవనం ఉందో ఇది కానూరు ఆటోనగర్లో 100 అడుగుల రోడ్డుకు సంబంధించి సమీపంలోనే ఈ భవనం ఉంది. కొత్త ఆటోనగర్ ప్రాంతంలో భారీ వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, ఇతర విడిభాగాలకు సంబంధించిన వాటితో అసెంబ్లింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున కొత్త ఆటోనగర్ ప్రాంతంలో జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆటోనగర్ ప్రాంతానికి విస్తరణగా కొత్త ఆటోనగర్ ప్రాంతంలో కూడా ఒక ఆటోనగర్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో ఏవైతే మోటార్ ఫీల్డ్ సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఇక్కడికి వచ్చి వివిధ రకాల పనుల్లో ఉంటారు. ఈ పనుల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతం వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండడం, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ మంది రావడంతో స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా విధంగానే ఇక్కడ మావోయిస్టులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనానికి సంబంధించి ఇది ఒక ఆర్కిటెక్ట్ సంబంధించినటువంటి భవనం. ఈ భవనంలోకి మావోయిస్టులు ఏ విధంగా బస కోసం వచ్చారు అనే విషయంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ భవన యజమాని గత 45 రోజులుగా 60 రోజులుగా విదేశాల్లో ఆర్టీ సంబంధించినటువంటి పని మీదే బయటికి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. అక్కడున్న వాచ్మెన్ వద్ద తాళాలు ఉంటాయి. తాళాలు వాచ్మెన్ దగ్గర ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి మావోయిస్టులు వాచ్మెన్ని అద్దె కోసం, భవనం కోసం తీసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా బెదిరించారా అనే విషయంలో అయితే ఇంకా పోలీసులు వాచ్మెన్ ప్రమేయాన్ని, పాత్రపై కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ దానికి సంబంధించిన దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఆక్టోపస్, గ్రేహౌండ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంబంధించినటువంటి బృందాలు, క్లూస్ బృందాలు మొత్తం భవనాన్ని అంతటినీ నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఆ భవనంలో బస్ చేసినటువంటి మావోయిస్టులు ఎలాంటి పేలుడు పదార్థాలు ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాటిలో ఏ విధమైనటువంటి పదార్థాలు ఉన్నాయి అనే విషయంలో, వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి సామగ్రి విషయంలో ఇంకా పోలీసులు వాటిలో ఏమున్నాయి అనే విషయంలో అయితే ఇంకా పరిశీలన జరపలేదు. ఇప్పటివరకు అయితే ఆ భవనంలో ఉన్నటువంటి వ్యక్తులు 28 మందిని అదుపులో తీసుకుని వివిధ ప్రాంతాల్లో వాళ్ళని ప్రశ్నించేందుకు, విచారించేందుకు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు ఈ ఆక్టోపస్, గ్రేహౌండ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరినీ 28 మంది అదుపులో తీసుకున్న వ్యక్తులను కూడా వివిధ ప్రాంతాలకు తరలించారు. ఈ 28 మంది అదుపులో ఉన్న వాళ్ళలో మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా ప్రచారంలో ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, ఈయనకు సంబంధించినటువంటి ఒక ఆ పట్టుబడిన వాళ్ళలో ఆయనకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ టీమ్ సభ్యులు 9 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దేవ్జీ అనే వ్యక్తి తన ఆపరేషన్స్ అంటే పూర్తిగా ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, తెలుగు, హిందీ, గోండీ భాషలో మాట్లాడేటువంటి వ్యక్తి. ఈ తిరుపతి పార్టీలో దేవ్జీగా, సంజీవ్గా, అలాగే సుదర్శన్గా,
కుమ్మదాదా అనే రకరకాల పేర్లతో దేవ్జీ చలామణి అయ్యారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో ఇప్పుడు దేవ్జీ కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఈయన మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు ఇన్ఛార్జిగా కూడా చేయడం జరిగింది. సెంట్రల్ రీజనల్ బ్యూరోకు కూడా ఈయన మార్గదర్శకత్వం వహిస్తున్నారు. 2010లో దెంతెవాడలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఉదంతంతో పాటు అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి ఘటనలో కూడా దేవ్జీ కీలకంగా వ్యవహరించినట్లు కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దేవ్జీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ టీం ఏదైతే ఉందో ఆ 9 మందిని కూడా ఇవాళ కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలో అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దేవ్జీ ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించారా, ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఏమైనా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారా అనే విషయంలో కూడా ఇంకా కొంత పోలీసులు విచారణలోనే కొంత సమాచారం వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు మారేడుమల్లి వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి, కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా గెరిల్లా ఆపరేషన్లో చురుకైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ హిడ్మా చనిపోవడం, హిడ్మా భార్య కూడా చనిపోవడం జరిగింది. మరో 4 అనుచరులు కూడా ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఆపరేషన్లో ఇక్కడ 19 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిడ్మాకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్, వాళ్ళ అనుచర బణాలు, వాళ్ళ బెటాలియన్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఈరోజు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే హిడ్మా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ విస్తృత స్థాయిలో నిర్వహిస్తుండడం, అక్కడ వాళ్ళు ఉండేందుకు ఏమాత్రం అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు లేని నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళు షెల్టర్ కోసం ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలకి, అలాగే ఏపీలో వారి కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకునేందుకు ఇక్కడ తరలి వచ్చారా అనే విషయంలో అయితే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇది హిడ్మా కావచ్చు, దేవ్జీ కావచ్చు, వాళ్ళు ఏమైనా విజయవాడ వచ్చారా, విజయవాడ నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా అనే విషయంలో అయితే ఇంకా పోలీసులు మరింత లోతైనటువంటి విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో కానీ పూర్తి వివరాలు వెల్లడించలేమని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి హిడ్మా కానీ హిడ్మా భార్య కానీ విజయవాడ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిన క్రమంలోనే మారేడుమల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారం విషయంలో అయితే ఎస్పీ కొట్టిపారేశారు. ఆ విధమైనటువంటి సమాచారం తమ వద్ద ఏమీ లేదని కూడా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే షెల్టర్ తీసుకున్నారో వీళ్ళు 3 వారాల కింద వచ్చారని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. 10 రోజుల క్రితం కూలి పనుల కోసం ఇక్కడికి వచ్చినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఎన్ని రోజులుగా ఇక్కడ ఈ భవనాల్లో వీళ్ళు బస చేస్తున్నారు అనే విషయంలో అయితే ఇంకా సమగ్రమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు కొంత సమాచారం వచ్చింది. అయితే ఈ డంపు ఎక్కడెక్కడ పెట్టారు, ఏ ఏ ప్రాంతాల్లో పెట్టారు అనే విషయంలో అయితే ఇంకా సమగ్రమైనటువంటి పరిశీలన సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కొత్త ఆటోనగర్ ప్రాంతంలో వీళ్ళు షెల్టర్ జోన్గా చేసుకుని ఏ ప్రాంతం అయితే ఉన్నారో అక్కడికి సమీపంలోనే ఇటు విజయవాడ ఏలూరు జాతీయ రహదారి ఉండడం, అలాగే మరోవైపు మచిలీపట్నం వెళ్ళేటువంటి రాష్ట్ర ప్రధాన రహదారి కూడా ఉన్న నేపథ్యంలో వివిఐపి తాలూకా తాకిడి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే గన్నవరం విమానాశ్రయం కూడా ఇక్కడికి కొంత సమీపంలోనే ఉండడం, అలాగే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతానికి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ ప్రధానమైనటువంటి వీరుండేటువంటి షెల్టర్ ఏరియాకి అనుసంధానంగా ఉన్నటువంటి ఏ ప్రధాన రహదారులు ఉన్నాయో అక్కడి నుంచి వివిఐపి మూవ్మెంట్ ఎక్కువగా అమరావతి వైపు వెళ్ళేటువంటి కదలికలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిఐపి మూవ్మెంట్లకు సంబంధించి ఈ ఉన్నటువంటి వ్యక్తులు మావోయిస్టులు ఏవైనా వాళ్ళ గురించి రెక్కి చేశారా అనే విషయంలో కూడా పోలీసులు కొంత వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించిన కదలికలను, అలాగే వివిఐపి క్యాన్వాయ్కి సంబంధించినటువంటి కదలికలపై కూడా వీళ్ళు ఎలాంటి వివరాలు సేకరించారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. హిడ్మా వద్ద ఘటనా స్థలంలో లభించినటువంటి డైరీలో కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అందులో ఉన్నటువంటి ఒక లీడ్ ఆధారంగానే ఈరోజు ఈ కానూరు దగ్గర ఉన్నటువంటి కొత్త ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి భవనం వద్ద పోలీసులు దాడి చేసినట్టుగా కూడా, మెరుపు దాడి చేసినట్టుగా కూడా మనకి పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే హిడ్మా డైరీలో ఏ ఏ అంశాలను ప్రస్తావించారు అనే విషయంలో కొంత లోతైనటువంటి పరిశీలన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈరోజు కొత్త ఆటోనగర్ టెర్మినల్ వద్ద పట్టుబడినటువంటి 28 మంది వ్యక్తులు వాళ్ళ తాలూకా వస్తువుల్ని మరింత పరిశీలన చేసిన తర్వాత వాటిలో ఇంకేమైనా అదనపు సమాచారం దొరికే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల వ్యవధిలోనే మేము పట్టుకొని వాళ్ళు ఇంకా తమ అదుపులోకి తీసుకున్నాము, ఇంకా సమగ్రమైనటువంటి విచారణ చేసిన తర్వాత కానీ చాలా విషయాలు మనకి వెల్లడయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే పట్టుబడిన వాళ్ళలో మాత్రం ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే విషయాన్ని అయితే ఎస్పీ ధృవీకరించడం జరిగింది. ఈ మిగిలిన ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా
అలాగే 28 మంది ఇక్కడ పట్టుబడిన వాళ్ళలో ఇటు బావూజీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీం కావచ్చు, హిడ్మాకి సంబంధించినటువంటి బెటాలియన్ సభ్యులు కావచ్చు, వీళ్ళు ఈ ప్రాంతంలో ఎవరెవరితోనైనా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా, ఎవరితోనైనా వీళ్ళు సహకరించారా, ఎవరైనా వీళ్ళకితో మాట్లాడినటువంటి పరిస్థితులు ఏమైనా స్థానికంగా వీళ్ళకి ఎవరైనా సహకారం లభించిందా అనే విషయంలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే పోలీస్ సంబంధించిన పోలీస్ అధికారులు కూడా విస్తృత స్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు వచ్చారు అనే విషయం మీద పరిశీలన జరిపే క్రమంలో ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర లభ్యమైనటువంటి వీళ్ళు తీసుకొచ్చినటువంటి వస్తువుల్లో పూర్తి స్థాయిలో వస్తువులను పరిశీలించేందుకు వాళ్ళలో ఆ వస్తువుల్లో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే విషయంలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంబంధించిన బృందాలు అయితే నిశ్చితంగా పరిశీలించాయి. మధ్యాహ్నం 2:30 గంటల తరువాత మొత్తం ఆ భవనానికి సంబంధించి ఉన్నటువంటి మొత్తం సామగ్రిని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పాటు భవనం మొత్తాన్ని ఖాళీ చేయించిన తర్వాత ఆక్టోపస్ సంబంధించిన వ్యక్తులు, అలాగే గ్రేహౌండ్ సంబంధించిన సిబ్బంది, అలాగే ఇతర భద్రతా బలగాలకు సంబంధించిన వ్యక్తులు కూడా భవనం నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాతే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు ఈ మొత్తం ఆపరేషన్ సంబంధించిన ప్రాథమిక సమాచారం, దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఈ అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తుల తాలూకా పూర్తి వివరాలతో పాటు డంపుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా రేపు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ఒకసారిగా విజయవాడలో మావోయిస్టుల కదలికల అంశం తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అక్కడున్న భద్రతా బలగాల ద్వారా ఆ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించి ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది. మరోవైపు 2026 మార్చి నాటికి ఛత్తీస్గఢ్తో పాటు భారతదేశంలో కూడా వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా లేకుండా చేస్తామని ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం, అలాగే నరేంద్ర మోదీ ప్రధాని కూడా ఇదే విషయాన్ని ఇటు ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా త్వరలోనే మావోయిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు పూర్తి స్థాయిలో లేకుండా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత తీవ్రంగా కూడా ఈ మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా వయసు మీరిన వృద్ధులు కావచ్చు, మావోయిస్టు కార్యకలాపాల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు కావచ్చు, వాళ్ళు చాలామంది లొంగుబాటు పట్టింది. ఎవరైతే స్వచ్ఛందంగా లొంగిపోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించినటువంటి వివిధ రకాల ప్రోత్సాహకాలను వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా వెల్లడిస్తూ మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పి కూడా వాళ్ళకి సహకారం అందిస్తామని కూడా పిలుపునిస్తున్నారు. ఓవైపు లొంగుబాట్లు, మరోవైపు ఏమో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్టులు జరుగుతున్న క్రమంలోనే ఇటు ఎదురు కాల్పుల్లో కూడా మావోయిస్టు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోవడం, అలాగే అతనికి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు బావూజీకి సంబంధించినటువంటి అతని తాలూకా ప్రొటెక్షన్ విభాగం సంబంధించిన వ్యక్తులు కూడా ఇటు విజయవాడలో పట్టుబడడం అనేది చాలా సంచలనంగా మారింది. కాకినాడలో కూడా మరో 2 వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ప్రాథమికంగా 31 మందిని తమ అదుపులో తీసుకొని వివిధ ప్రాంతాల్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. 5 జిల్లాల్లో దీనికి సంబంధించినటువంటి తనిఖీలు జరుగుతున్నాయి అని చెప్పి వెల్లడించడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హెడ్మా ఎన్కౌంటర్తో పాటు ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి అరెస్టులు చర్చనీయాంశంగా మారే. చాలా రోజులుగా రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి అరెస్టులు వాళ్ళు లొంగిపోవడం మినహా ఎలాంటి ఎన్కౌంటర్లు లేని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ ఎన్కౌంటర్ ఘటన ఒక విధమైన చర్చనీయాంశంగానే మారింది.